ఈ మూవీలో అయితే ఎస్ఎస్ తమన్ అయితే నటించాడు. ఏ మూవీ అనుకుంటున్నారా? ఈ రోజు మనం రివ్యూ చేయబోయే మూవీ వచ్చేది హృదయం మరడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్లాట్ గురించి మాట్లాడుకుంటే, హీరో ఉంటాడు. మెయిన్లీ ఈ స్టోరీ అనేది వన్ సైడ్ లవర్స్ కి అయితే అట్రాక్టివ్ గా ఉంటది. అంటే మోస్ట్లీ కనెక్ట్ అవుతారు వన్ సైడ్ లవర్స్ అయితే. నేను కూడా బాగా కనెక్ట్ అయ్యాను. అండ్ మూవీ మెయిన్ ప్లాట్ వచ్చేసి, హీరో ఉంటాడు, ముగ్గురిని అయితే లవ్ చేస్తాడు. అంటే లైన్ గా కాదు, వన్ బై వన్ లవ్ చేస్తాడు. లవ్ చేసిన తర్వాత తను చెప్పలేకపోతాడు అన్నమాట. కొన్ని కారణాల వల్ల చెప్పలేకపోతాడు. ఆ ఫైనల్ గా ముగ్గురులో ఎవరికి ప్రపోజ్ చేశాడు, ఎవరిని పెళ్లి చేసుకున్నాడు, అలా ప్రపోజ్ చేశాడా లేదా అన్నది ఈ మూవీ చూస్తే తెలుస్తుంది. ఈ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ ఉంది. ఇందులో అయితే యాక్టర్స్ వచ్చేసి పావత్ ఫజిల్ ఉన్నాడు, ఖైదు పాప ఉంది, ఇంకో పాప ఉంది, నాకు తెలియదు. హీరో పేరు అయితే మురళి. మురళి తెలుసు కదా, ఇదొకటి కన్నడ ఫిలిం అనమాట. కన్నడ కాదు, కాలీవుడ్ ఫిలిము, తమిళ ఫిలిము. తమన్ ఉన్నాడు, ఇంకా అదర్ సైడ్ క్యారెక్టర్స్ ఉన్నారు. అందరి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఎమోషనల్ సీన్స్ బాగా క్యారీ చేశారు. నాకైతే ఖైదు బాగా నచ్చింది. హీరోయిన్స్ లో ఎమోషన్ బాగా క్యారీ చేసింది. అండ్ హీరో కూడా మనకి కనెక్ట్ అవుతుంది అనమాట. హీరో యాక్టింగ్, హీరో పర్ఫార్మెన్స్ కూడా. అండ్ ఇందులో బీజిఎమ్స్ అండ్ సాంగ్స్ కూడా పర్వాలేదు. బీజిఎమ్స్ అయితే బాగున్నాయి, సాంగ్స్ పర్వాలేదు, మీడియం ఉన్నాయి, మరీ అంత హై ఇచ్చే టైప్ ఏం లేదు. స్టోరీ ప్లాట్ వచ్చేసి, స్టోరీ ముందుకు తీసుకెళ్తారు చూడండి, అదైతే బాగుంది. స్టోరీ అండ్ ప్లాట్ అయితే సింపుల్ గా ఉంది. కాకపోతే దాన్ని తీసుకెళ్లే ప్రొసీడింగ్, స్క్రీన్ ప్లే ఉంటుంది చూడండి, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ లో రాసుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది. అయితే నాకు బాగా నచ్చింది. నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4.5 ఇస్తాను అవుట్ ఆఫ్ 5కి. అండ్ ఈ మూవీ అయితే మంచిగా ఉంది. అంటే 18+ సీన్స్, అడల్ట్ సీన్స్ ఏం లేవు. అందరూ కలిపి వాచ్ చేయొచ్చు, ఫ్యామిలీ మొత్తం వాచ్ చేయొచ్చు. డీసెంట్ ఫిలిం. ఈ మూవీ వచ్చేసి తమిళ ఫిల్మ్ అండ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఫైనల్ గా ఇలాంటి మూవీ రికమెండేషన్స్ అండ్ రివ్యూస్ కావాలంటే ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి. ఇంకేమైనా ఇంప్రూవ్స్ ఏమైనా చేయాలంటే కామెంట్ చేయండి.